హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఐలో పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ సైట్లో మనం చూస్తే చాలా పోస్టులు అయితే వచ్చాయి. ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి. ఈ పోస్టులు కూడా రిటైర్డ్ అయిన పర్సన్స్కి మాత్రమే. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఆఫ్ ఎస్బీఐ అండ్ అసోసియేట్స్ బ్యాంక్ కాంట్రాక్ట్ బేసిస్. ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 18/2 నుంచి స్టార్ట్ అయింది. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 15/3/2025 వరకు అయితే ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎస్బీఐ erstwhile associates to the following post contractual basis. Candidate are requested to apply online through the link given on the bank website. ఇక్కడ ఆన్లైన్ త్రూ మనకు బ్యాంక్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఇది బ్యాంక్ వెబ్సైట్ ఇది. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని పోస్టులు, అన్ని డీటెయిల్ అయితే మనం చూద్దాం. ఇక్కడ డీటెయిల్ ఆఫ్ పోస్ట్, వ్యాకెన్సీ, ఎలిజిబిలిటీ, అన్ని ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అన్ని ఇచ్చారు ఇక్కడ మనకి డీటెయిల్గా. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి కన్కరెంట్ ఆడిటర్ అని పోస్ట్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వచ్చేసి హైదరాబాదు. పోస్టులు వచ్చేసి 1194 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ద ఆఫీసర్ షుడ్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ సర్వీస్ ఓన్లీ ఆన్ అటైనింగ్ సూపర్నేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 years. సో ఎవరైతే రిటైర్డ్ అయ్యి ఆల్రెడీ ఉన్నారో, బ్యాంక్ సర్వీస్ చేసి, వాళ్ళకే ఈ పోస్టు ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్ అయితే ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవి. సో 60 years ఎవరైతే ఏజ్ ఆఫ్ అయిపోతుందో, హూ హ్యాస్ కంప్లీటెడ్ 58 years ఆఫ్ ఏజ్ అండ్ 30 years ఆఫ్ సర్వీస్. 58 years అని నిండి ఉండాలి, లేదంటే 30 years సర్వీస్ చేసనే ఉండాలి. వాళ్ళకి మాత్రమే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఇస్తారు. 1194 పోస్టులు అయితే ఉన్నాయి. సో 18వ తారీఖున ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎవరైతే రిటైర్డ్ అయ్యి జాబ్స్ కోసం ఎస్బీఐ బ్యాంక్ సర్వీస్లో ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. పిఎఫ్, బోనస్, పెన్షన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ద ఎంగేజ్డ్ రిటైర్డ్ అఫీషియల్ విల్ నాట్ బి కవర్డ్ అండర్ ఎస్బీఐ ఆఫీసర్స్. సో రిటైర్డ్ అయిన వాళ్ళని ఎస్బీఐ ఆఫీసర్గా అయితే కన్సిడర్ చెయ్యరు. వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గానే చూస్తారు. ఇక ద ఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ ఆఫీసర్ ఇన్ ద బ్యాంక్ షెల్ బి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ సర్వీస్. అంటే ఉన్న సర్వీస్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా ట్రీట్ చేయరు, కాంట్రాక్ట్ ఎంప్లాయీగానే లెక్క వస్తుంది. సో దీనికి జనరల్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఏమి ఇస్తారు, పిఎఫ్ ఉంటుంది, తర్వాత పెన్షన్ స్కీమ్లో ఉంటారు, బోనస్ వస్తుంది. సో అదర్ సూపర్నేషన్ బెనిఫిట్స్ ఏముంటే అవి వస్తాయి. అలాగే చూస్తారు. అంటే అవుట్ సోర్సింగ్ జాబే అంటారు దీన్ని కంప్లీట్గా. టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, దేర్ విల్ బి అన్ ఆప్షన్ టు టర్మినేట్ ద కాంట్రాక్ట్ విత్ 30 days నోటీస్ ఫ్రమ్ ఎదర్ సైడ్. అంటే 1 monthలో మనల్ని తీసివేయచ్చు. ఒక నోటీస్ ఇచ్చి 1 month టైం ఇచ్చి మనకి. సో కాంట్రాక్ట్ టర్మినేషన్ అనేది ఇలాగే ఉంటుంది. ఇక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అంటే ద రిటైర్డ్ పర్సనల్ విల్ ఎగ్జిక్యూట్ ఏ స్టాంప్డ్ సర్వీస్ లీగల్ అగ్రిమెంట్. అంటే ఎవరైతే ఈ జాబ్ జాయిన్ అవుతారో లీగల్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు, అంటే కంటిన్యూటీ కాంట్రాక్ట్ చేసుకోవడానికి. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, షార్ట్ లిస్ట్, దీనికి కూడా షార్ట్ లిస్ట్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. ఇవి కామన్గా ఉంటాయి. సో ఈ పోస్ట్కి టీఏ అయితే ఇవ్వరు. ఫైనల్ డిసిషన్ అనేది కమిటీదే ఉంటుంది. జనరల్గా లీవ్స్ ఏమి ఇస్తారు అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఇక ఎంగేజ్మెంట్ అనేది ఎప్పుడే ఉంటుందంటే, ఈ జాబ్ ఎప్పటిదాకా ఉంటుందంటే 1 year అయితే ఇస్తారు. మినిమం మ్యాక్సిమం 3 years అయితే ఉంటుంది.
లేదంటే అప్ టు 65 ఇయర్స్ దాకా ఇస్తారు. 60 ఇయర్స్కి జాబ్ రిటైర్డ్ అయితే కంటిన్యూ చేస్తూ దాన్ని ఇమీడియట్లీ జాయిన్ అయితే 65 ఇయర్స్ దాకా ఇస్తారు. ఇక రెమ్యునరేషన్ అనేది పోస్ట్ వైజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిటైర్డ్ గ్రేడ్ని బట్టి ఇచ్చారు. 45,000 నుంచి అయితే 80,000 దాకా ఉంది. మంత్లీ ఫిక్స్ ఇది శాలరీ. ఇక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, వాళ్ళకి వర్క్ ఏముంటుంది అనేది. సో సేమ్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయినట్టే, బట్ ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ మీద. ఇది రిటైర్డ్ అయిన పర్సన్స్కి మాత్రం. ఇక వర్కింగ్ అవర్స్ వచ్చేసి నార్మల్ వర్కింగ్ అవర్స్లోనే ఉంటుంది వీళ్ళకి. హెడ్ క్వార్టర్స్ రెస్పెక్టివ్ సిఓస్. ఇక కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ ఇంటిమేషన్ చేస్తారు మనకి ఇంటర్వ్యూకి. అది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. నో హార్డ్ కాపీ విల్ బి సెంట్. హార్డ్ కాపీ పంపించే అవసరం అయితే లేదు. హౌ టు అప్లై అని ఇక్కడ ఇచ్చారు. సో మన వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్ అయితే ఇచ్చారు ఇక్కడ హౌ టు అప్లైలో. అలాగే హౌ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ గైడ్ లైన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఇవన్నీ హ్యాపీగా మనం చదువుకోవచ్చు ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకో. అయితే ఇక్కడ సర్కిల్ వైజ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం మీకు 1194 పోస్టులు అన్నాను కదా. సో ఈ 1194 పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకు అన్ని సర్కిల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువైతే మనకి మెయిన్ హైదరాబాద్, అంటే ఇది వచ్చిందే నోటిఫికేషన్ హైదరాబాద్ నుంచి వచ్చింది, కానీ అన్ని సర్కిల్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి 79 పోస్టులు అయితే ఉన్నాయి సర్కిల్ వైజ్ చూసుకుంటే. ఇక మిగతా సర్కిల్లో కూడా చాలా ఉన్నాయి. టోటల్గా 1194 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది డీటెయిల్స్. సో దీన్ని ఎలా అప్లై చేయాలనేది చూద్దాం ఇందులో మనం. ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ వెబ్సైట్లో. ఎస్బీఐ కెరీర్ ఆప్షన్లోకి వెళ్తే ప్రజెంట్ కరెంట్ ఓపెనింగ్స్లో వెళ్తే ఇది మనం లాస్ట్ డేట్ టు అప్లై అనేది ఇది. ఇక అప్లై ఆన్లైన్ ఫామ్ ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే లాగిన్ అవ్వచ్చు. లేదు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్. సో కంటిన్యూ జస్ట్ అనేది కుకీస్ జనరల్గా ఓకే చేసేసేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ సేమ్, కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ అన్ని ఇచ్చారు. సో ఈ క్యాప్చర్ చేస్తాం, రిజిస్టర్ చేసేసుకుంటాం. సో ఇంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డీటెయిల్ అనేది ఇవ్వాలి. తర్వాత క్వాలిఫికేషన్స్ అప్లోడ్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్లోడ్స్ చేయాలి ఏదైతే ఇచ్చామో అది. నెక్స్ట్ ప్రివ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ ఉంటుంది కంపల్సరీ, పేమెంట్ లేకుండా అయితే ఉండదు. ఫీజ్ స్ట్రక్చర్ అనేది కూడా ఇక్కడే మనకి హౌ టు అప్లై అన్న చోటనే ఉంటుంది. డీటెయిల్గా మనం చూస్తే ఫీ ఎంత ఉన్నది ఏంటి అనేది. సో పేమెంట్ చేసేస్తాం, చేసేసిన తర్వాత అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఈ డేట్ అయిపోతుందో నెక్స్ట్ షార్ట్ లిస్ట్ చేసి మనల్ని కాల్ లెటర్ పంపిస్తారు. అది మెయిల్ త్రూ వచ్చేస్తుంది ఆన్లైన్ ద్వారా. సో ఇది డీటెయిల్స్. ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఎస్బీఐ సర్వీస్లో ఉండి ఆల్రెడీ మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.